మన రాష్ట్ర అధ్యక్షులు మరి చెప్పడం జరిగింది, రాబో ఒక 10 రోజుల్లో ఒక యాప్ని తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ యాప్ ద్వారా కార్యకర్తల కోసం మరి యాప్ ఉంటుంది. మరి ఆ యాప్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా, వాళ్ళపైన అక్రమ కేసులు, దొంగ కేసులు పెట్టినా మరి ఆ యాప్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మరి ఆ యాప్లో మరి ఏ అధికారి మరి అతని మీద అక్రమ కేసులు పెట్టాడు, మరి ఇబ్బంది పెట్టాడు, మరి ఎవరి ప్రమేయంతో, మరి ఏ నాయకుని యొక్క ప్రమేయంతో మరి అతని మీద కేసులు పెట్టారో, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో మరి అవన్నీ కూడా యాప్లో మరి అది పొందుపరిస్తే, డౌన్లోడ్ చేస్తే మరి దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు కానీ, ఫోటోలు కానీ, మరి వీడియోలు కానీ మరి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే మరి అది ఆ యాప్లో ఏదైతే డౌన్లోడ్ చేసినట్టన్నీ కూడా మరి కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే డిజిటల్ లైబ్రరీలో దాన్ని సేవ్ చేసుకోవడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా భవిష్యత్తులో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎవరైతే అధికారులు, ఎందుకంటే ఆ డిజిటల్ లైబ్రరీని ఓపెన్ చేయడం జరుగుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత, మరి ఏ అధికారి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారో, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారో, వాళ్లకు ఇబ్బంది పెట్టారో, మరి ఏ యొక్క నాయకుని ప్రమేయంతో మరి ఇన్వాల్వ్మెంట్తో మరి ఆ కేసులు పెట్టారో మరి వాళ్ళను ఖచ్చితంగా మరి చట్టం ముందర నిలబెడతామని చెప్పి కూడా మరి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఈ సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మేము చెప్తున్నాం, మరి అతి త్వరలోనే మరి యాప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఆ యాప్ ద్వారా మీకు ఇప్పటికే మీ మీద జరిగిన ఏదైతే మీ కుటుంబాలపైన జరిగిన ఇబ్బందులు అయితే మీ మీద వేసిన ఏదైతే కేసులు కానీ మరి అవన్నీ కూడా మరి యాప్లో డౌన్లోడ్ చేయవలసిందిగా మరి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాము. మరి ఆ రకంగా రాబో రోజుల్లో మరి ఎందుకంటే మన నాయకుడు గారు చెప్పినట్టుగా, జగన్మోహన్ గారు చెప్పినట్టుగా మరి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే మరి ఈరోజు మా కార్యకర్తలు మరి ఎవరైతే ఇబ్బంది చేశారో, ఎవరి ప్రమేయంతో ఇబ్బంది చేశారో మరి ఆ నాయకులకు కానీ మరి ఆ అధికారులకు కూడా మరి ఎవరైతే చేశారో వాళ్ళ మీదనే మరి రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి అదే